తెలంగాణ కోసం జీవితాంతం పరితపించిన పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ తన్లాటను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడైన. తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు పోరు నడిపిన దీశాలి. తాను కలలుగన్న స్వరాష్ట్రాన్ని చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఉద్యమ శిఖరానికి మరణం లేదు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు టీ న్యూస్ ఘననివాళి అర్పిస్తుంది. తొలి పొద్దుల మొలిసిన ఉద్యమాల రవితేజం, ఉద్యమాల సిద్ధాంతపు నడకల బాటలు చూపిన బాణం. తెలంగాణ తొలి పొద్దుల మొలిసిన ఉద్యమాల రవితేజం, ఉద్యమాల సిద్ధాంతపు నడకల బాటలు చూపిన బాణం. వ్యూహకర్త చాణక్యుడవై తెలంగాణ జయశంకరువై వేసే అడుగు ఒక అనుభవమై నడిపినావు రథ సారథివై. దీక్షుడా దక్షుడా ఉద్యమ శంఖం శంకరా, తెలంగాణ వరపుత్రుడా భీష్ముడా జయశంకరా. దీక్షుడా దక్షుడా ఉద్యమ శంఖం శంకరా, తెలంగాణ వరపుత్రుడా యోధుడా జయశంకరా. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమ శిఖరం. 10 జిల్లాల కోసం పహారా కాసిన చూపుల రూపం. ఉద్యమానికి పోరు ముగ్గులు పోసిన ఆర్తి. అన్యాయమైపోతున్న జనాల తండ్లాటకు తల్లడిల్లిన ఆవేదన. మనిషి నుంచి మనిషికి ఉద్యమ చైతన్యాన్ని ప్రవహింపచేసిన గుండె అది. దశాబ్దాల నిరీక్షణకు ఒక చరమగీతం పాడాలని కలగన్న కన్ను. ఉద్యమం కోసం జీవితాన్ని దారపోసిన త్యాగశీలి. తెలంగాణ వందల వీరుల సుందర స్వప్నం, వేలాది త్యాగాల ఆశయ దీపం. తెలంగాణ తల్లి బంధనాలు విముక్తి కావడం కోసం నేను సైతం అంటూ అంకితమైన ఆ ముద్దుబిడ్డ పేరు కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ జయశంకర్ సార్ అని కొండంత ప్రేమతో పిలుచుకున్న పేరు జయశంకర్. ఈ పేరు విన్నప్పుడల్లా తెలంగాణ బిడ్డలకు నిండైన ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం గుర్తొస్తాయి. అంతేకాదు, తాను పుట్టిన నేల విముక్తి కోసమే బతికిన ఒక ఆదర్శ జీవితం అందరి మనసు పొరల మీద ప్రత్యక్షమవుతుంది. నడుస్తున్న ఉద్యమం వల్ల అందరూ ప్రభావితమవుతారు, కానీ నడుస్తున్న ఉద్యమాన్ని కొందరే ప్రభావితం చేస్తారు. జయశంకర్ సార్ చెప్పిన ఈ మాటలు ప్రపంచంలోని ఏ అస్తిత్వ ఉద్యమానికైనా అన్వయించవచ్చు. చివరి శ్వాస దాకా తెలంగాణ కోసమే బతికిన మహనీయుడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ 4 కోట్ల మందికి విముక్తినిస్తుందని నమ్మిన నిజమైన ఉద్యమకారుడు. తెలంగాణకు జరుగుతున్న ఒక్కో అన్యాయాన్ని వెలికితీసి ప్రజల ముందు పెట్టి లడాయి నడిపించినోడు. జయశంకర్ సార్ ఆశ, శ్వాస తెలంగాణ. ఉద్యమం ఉగ్గుపాల దశలో ఉన్న రోజుల్లో సైతం తెలంగాణ కోసం కొట్లాడినోడు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాలకుల నిర్బంధాలను ఎదుర్కొన్నాడు. అయినా సరే కలత చెందకుండా అధ్యాపకునిగా కొనసాగుతూనే అలుపెరగకుండా శ్రమించాడు. రాష్ట్ర సాధనతోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న దర్శనికుడు. కల నెరవేరకముందే వెళ్లిపోయిన త్యాగమూర్తి జయశంకర్ సార్. తెలంగాణను సాధించడమే ధ్యేయంగా జీవితాన్ని గడిపిన ఆదర్శనీయుడు. ఉద్యమంలో ముందు నడుస్తూనే 4 కోట్ల మందిని ఒక్కటి చేసిన నిజమైన పోరాట యోధుడు. తెలంగాణ ఉద్యమ గురువుగా మారినవాడు. జై తెలంగాణ అన్న పదానికి పర్యాయ పదంగా నిలిచినవాడు. నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా పోరాడిన యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. నిజాయితీకి, నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా జీవితాన్ని గడిపినవాడు. పిడికెడు మట్టిని పట్టుకుంటే వీరుల కథలు చెప్పే పోరాటాల కిల్లా. వరంగల్ గడ్డ మీద పుట్టిన జయశంకర్ సార్ 1952 గైర్ ముల్కీ ఉద్యమం మొదలుకొని 1969 ఉద్యమం వరకు పాల్గొన్నారు. ఆ తర్వాత మలివిడత 2000 నుంచి 2011 వరకు తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివి. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954లో ఫజల్ అలీ కమిషన్ కు నివేదిక ఇచ్చారు.
1969 ఉద్యమంలో పాల్గొన్నందుకు అప్పటి పాలకులు అనేక ఇబ్బందులకు గురిచేశారు. అయినా వెనకడుగు వేయకుండా ఉద్యమంలోనే ముందుకు సాగిన కొదమసింహం జయశంకర్ అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరిస్తే ఏమాత్రం బెదరకుండా ఎదురు నిలిచిన ధీరుడు జయశంకర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన అనేక పుస్తకాలు రాశారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఉద్యమం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది సదస్సుల్లో తెలంగాణ తండ్లాటను వివరించి ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ బిడ్డలందరినీ ఒక్క తాటిపైకి తెచ్చారు. తెలంగాణ చూశాకనే కన్ను ముయ్యాలనిపిస్తుందని చిరునవ్వుతో పలికిన దీశాలి. ఉద్యమ దీపాన్ని రెండు చేతులా కాపాడుకున్న దర్శనికుడు జయశంకర్ సార్. తెలంగాణ సాధించాలంటే ప్రతి తెలంగాణ పౌరుడు తన వంతుగా పాటుపడాలని సూచించారు. జరుగుతున్న అన్యాయాలను ఒక్కొక్కటిగా విడమర్చి మన ప్రజలకు బోధించారు. భావజాల వ్యాప్తి మాత్రమే తెలంగాణ సాధనకు దారులు వేస్తుందని నమ్మిన బుద్ధిజీవి జయశంకర్ సార్. అందుకోసం అలిపెరగని అక్షర యుద్ధం నడిపారు. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. తెలంగాణలో ఏం జరుగుతుంది? వక్రీకరణలు, వాస్తవాలు. తల్లడిల్లుతున్న తెలంగాణ వంటి గ్రంథాలను రచించి ఊరూరా ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ఇవాళ సార్ లేడు. సార్ కలగన్న తెలంగాణ ఉంది. తెలంగాణ ప్రజల గుండెలో జయశంకర్ సార్ రూపం సజీవంగా ఉంది. ఆ మనసుకు మరణం లేదు. మనందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వీరుడికి మరణం లేదు. సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన వరులకు